చిత్తూరు జిల్లాలో మరోసారి పంచాయతీ విభజన వివాదం చర్చనీయాంశంగా మారింది. వెదురుకుప్ప మండలంలోని బొమ్మైపల్లి పంచాయతీని 2 భాగాలుగా విభజించాలనే ప్రయత్నాలు గ్రామంలో ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలిసి ఉంటేనే అభివృద్ధి పద్ధతి విభజన అన్యాయమని భావించిన బొమ్మైపల్లి పంచాయతీ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించారు. అక్కడ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తూ తమ అభ్యంతరాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీని దేవాలయంపేట మరియు బొమ్మైపల్లిగా విడగొట్టడానికి కొంతమంది ప్రభావిత వర్గాలు కుట్ర చేస్తున్నారని, మొత్తం 14 పంచాయతీల్లో 5 పంచాయతీలకు చెందిన ప్రజలు మాత్రమే విభజన కోరుకుంటున్నారని, అయితే అత్యధిక శాతం ప్రజలు ఏకగ్రీవంగా మనం కలిసి ఉండాలి, విభజన అనవసరమని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పంచాయతీ విభజన గ్రామాభివృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని, ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని కలెక్టర్ తక్షణం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పత్రికేయులకి అందరికీ నమస్కారం. నా పేరు నాగరాజు. వెదురుకుప్ప మండలం బొమ్మైపల్లి పంచాయతీ నుంచి మేము న్యాయం కోసం కలెక్టర్ గారిని కలవాలని వచ్చాము. ఇక్కడ ఏంటంటే బొమ్మైపల్లి పంచాయతీని డెవలంపేట పంచాయతీ అని 2 భాగాలుగా విభజించాలని కొంతమంది ప్రోద్బలంతో కోరడం జరిగింది. అందులో పంచాయతీ కార్యదర్శి మరియు ఉప సర్పంచు వీళ్ళు ఏకపక్షంగా వహించి దానిపైన ఇంతకుముందు పంచాయతీ విభజన చేయకూడదని 2010లో హైకోర్టు స్టే తీసుకురావడం జరిగింది. అయినా కూడా దానిని వాళ్ళు పరిగణలోకి తీసుకోకుండా ఇది ఏకపక్షంగా వహించి దీనిని ఖచ్చితంగా విభజన చేయాలి అన్నటువంటి స్వార్థం కోసం వీళ్ళు చేశారా లేదా ఇంకో దానికోసం చేశారా అన్నటువంటిది మాకైతే తెలియలేదు. అంతేకాకుండా అక్కడ పంచాయతీ ఆస్తులు మొత్తం దేవలంపేటలోనే ఉంది. ఎందుకంటే బొమ్మైపల్లి నుంచి చాలా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారు, అంటే ప్రజానీకం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ పంచాయతీ ఆస్తి మొత్తం దేవలంపేటలో ఉండడం వలన బొమ్మైపల్లి నుంచి ఇటు సైడ్ ఉండేటువంటి 7 గ్రామాలు మొత్తం వచ్చి 14 గ్రామాలు ఉన్నాయి. ఆ 14 గ్రామాల్లో 5 గ్రామాలు మాత్రం విభజన కావాలి అని కోరుకుంటా ఉంది. మిగతా గ్రామాలంతా విభజన వద్దు, కలిసి ఉంటే కలదు సుఖం అన్నటువంటి నినాదంతో అందరూ కోరుకోవడం జరిగింది. కాబట్టి దీనిని కలెక్టర్ గారికి సమక్షంలో తీసుకొచ్చి న్యాయం కావాలని కోరుతున్నాను.